వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంది మేడారం పంప్ హౌస్ కు మొదలైన వాటర్ లిఫ్టింగ్. 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్ల వాటర్ ను లిఫ్ట్ చేస్తున్న అధికారులు. ఎల్లంపల్లి నీటితో జలకలను సంతరించుకోనున్న ఎంఎండి, ఎల్ఎండి. సింగరేణి కార్మికులను కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు. ఓసీపీ 2 సైడ్ వాల్ ప్రమాదం మరవక ముందే రెండవ ఇంక్లైన్ లో రూఫ్ వాల్, 3 కార్మికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి. సింగరేణి యాజమాన్యం తీరుపై మండిపాటు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు. ఓనమెత్తిన కరీంనగర్. ఓనమెత్తుకొని అమ్మవార్లకు సమర్పించిన ఆడపడుచులు. చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కుల చెల్లింపు. శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలోని కూలిపోతున్న ఇందిరమ్మ ఇండ్లు. ఇదే అదునుగా ఇళ్ల స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు చిగురిస్తున్న ఆశలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఎగువనున్న నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు యొక్క 14 నెంబర్ గేటును 5 ఫీట్ల ఎత్తుకు ఎత్తి దిగువకు 7,126 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి దిగువకు ప్రవహిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సాయంత్రం వరకు 12,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరి ప్రాజెక్టు జలకలను సంతరించుకుంటుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా సాయంత్రం వరకు 17.3969 టీఎంసీలకు చేరింది. మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అక్కడి అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ కు సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తున్నారు. నంది పంప్ హౌస్ లోని 4, 5, 6, 7 బాహుబలి మోటార్ల ద్వారా 12.600 క్యూసెక్ల నీటిని నంది రిజర్వేర్లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో నంది రిజర్వేర్లోకి భారీగా నీరొచ్చి చేరి జలసోపను సంతరించుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపుల ద్వారా నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తుంది. వరుస గని ప్రమాదాలు సింగరేణి కార్మికులను కలవరపెడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 జీడీగా 2 ఇంక్లైన్ గని 2వ షిఫ్ట్ లో రూఫ్ ఫాల్ అవడంతో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓసీపీ 2 సైడ్ వాల్ కూలి 2 కార్మికులు మృతి చెందిన సంఘటన మరవక ముందే శనివారం 2వ షిఫ్ట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ కార్మికులను గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రక్షణను గాలికి వదిలేసి ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు పాటించకుండా అధికారులు కార్మికులపై పనిభారం మోపుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు. రూఫ్ వాల్ కూల్తుందని కార్మికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా కార్మికులకు విధులు కేటాయిస్తున్నారన్నారు. వరుస గని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదన్నారు. క్షతగాత్రులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని, ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సేఫ్టీతో కూడుకున్నటువంటి ఉత్పత్తిని తీయాలి ఇదని చెప్పేసి మనం చెప్తున్నప్పటికి కూడా మొన్నటి సేఫ్టీ టైఫాయిడ్ మీటింగ్లో వీడియో పెట్టిర్రు, మరి రక్షణ చర్యలు తీసుకోవాలా ఇదని చెప్పేసి అని. కానీ అటువంటి చర్యలు తీసుకోకపోగా బలవంతంగా కూడా అక్కడ పని చేయించి రక్షణ చర్యలు తీసుకోక ఉండడము, ఇలా వీళ్ళ మీద ఒక దాడి జరిగేటువంటి పద్ధతి లేదా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా 3కి యాక్సిడెంట్ జరగమనేటువంటిది ఇలా టీబీ కేసు చాలా తీవ్రంగా కూడా ఇలా యాజమాన్యం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది. వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నది. యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని అని చెప్పేసి సంపదకు సంబంధించి లేదా నోవెల్కు సంబంధించి శంకర్కు సంబంధించినటువంటిది కూడా అందులో సంపద అనేటువంటిది కూడా కొంత తీవ్రంగా దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి. ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి కార్మికులు ఎంత రక్షణ తీసుకున్నా కూడా నేనున్నా అని చెప్పేసి బలవంతంగా పనిచేయించి ఈ ప్రమాదానికి కారకుడైన భరత్ కుమార్ అనే అండర్ మేనేజర్ను ఇమీడియట్ సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి.
గత 5 సంవత్సరాల కాలంలో 39 మంది కార్మికులు చనిపోయారు. మొన్నటికి మొన్న ఓసీ2లో జరిగింది ప్రమాదం. ఏ ప్రమాదం మరొక ముందే రక్తం చిందించి రక్తం మరగకముందే రక్తం మరిచిపోకముందే మరి ఈ సింగరేణి అధికారుల రక్షణ వైఫల్యం ఏందో ఒక్కసారి సింగరేణి అధికారులంతా కూడా వెంటనే అత్యవసర సమావేశం పెట్టుకుని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని చెప్పేసి సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారుల నిర్లక్ష్యం, ఉత్పత్తి కోసం ఆరాటం సింగరేణిలో వరుస ప్రమాదాలకు కారణమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A ఇంక్లైన్ గని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. రామగుండం రీజియన్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు రక్షణ చర్యలు పాటించడంలో విఫలమయ్యారని చందర్ విమర్శించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు కార్మికులపై పనిభారం మోపుతున్నారని, పని స్థలాల్లో రక్షణ చర్యలు విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. బొగ్గు గని ప్రమాదాలతో కార్మికులు మృత్యువాత పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రమాదాలు జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు పాటిస్తూ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నారని చందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం గని కార్మికుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 2A ఇంక్లైన్లో జరిగినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రమాదానికి గురైనటువంటి కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. ఆ స్థలం ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల కూలడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పినా కూడా బలవంతంగా ఓవర్మెన్ మరియు అండర్ మేనేజరు అక్కడ సౌండ్స్ వస్తున్నాయని చెప్పినా కూడా దాన్ని క్లియర్ చేయకపోగా ఉల్టా కార్మికులను అక్కడికి పంపించి ఇలా కార్మికుల ప్రమాదానికి గురి కావడానికి కారకులైనరు. ఆ కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే కనీసం యాజమాన్యము స్పందించడం లేదు. ఇటువంటి చర్యల మూలాననే ఈ యొక్క ప్రమాద సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుపోవడం మూలాననే ఇలా ఈ యొక్క వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న OC2లో జరిగినటువంటి సంఘటన అనంతరం కూడా డైరెక్టర్ స్థాయిలో ఈ ప్రమాదానికి కారణం అధికారులే అని చెప్పేసి స్పందించి కూడా వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఓ రామంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్యాక్స్ ఆవరణలో సుమారు 2000 వరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డీసీఓ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఊరు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని, దేశం పచ్చగా ఉంటే మనమందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. జమ్మికుంట సొసైటీ పరిధిలో చెట్ల కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా జిల్లా అధికారి డీసీఓ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు పక్కలపల్లి నాయన గారు, మా ఆడిటర్ గారు, మా వైస్ చైర్మన్ తిరుపతన్న గారు, మా డైరెక్టర్లు, మా సీఈఓలు అందరూ వచ్చి ఈరోజు మా సొసైటీ పరిధిలో ఒక 2000 చెట్లు పెడదామనే ఆలోచన కొద్దీ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులైనటువంటి సంపత్ గారి నేతృత్వం లోపల పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ రాజేశ్వరరావు గారి యొక్క సమక్షం లోపల వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంగణం లోపల అనేక మొక్కలను నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి గాను సంఘ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా విద్యుక్తులు చాలా సంతోషం. వన మహోత్సవం కార్యక్రమం కారణంగా మన పర్యావరణం అంతా కూడా హితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మూలంగా 7% హరితం అభివృద్ధి చెందడం అనేటువంటిది ప్రజలందరికీ హితకరమైనటువంటి. ప్రధాని మోదీ మన్ కీ బాత్లో భాగంగా ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశ ఐక్యతను చాటి చెప్పాలని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ కోరారు. ఆదివారం బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవేసి సెల్ఫీ తీసుకొని harghar.com లో అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని కోరారు.
దేశాన్ని ఒకటి చేసి ఈ అద్భుత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కైలాస నవీన్, బోయిని శ్రీనివాస్, గాండ్ల నరేష్, లక్ష్మీకాంతం, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ గోరంటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు. అలా చేస్తే వర్షాకాలంలో వచ్చే వివిధ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారంటారు. ఆషాఢ మాసం కావడంతో మహిళలు గోరంటాకును పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది మామూలుగా ఇంట్లోని రుబ్బుకొని గోరంటాకు పెట్టుకుంటే మరికొన్ని చోట్ల అతివలంతా ఒక చోట చేరి పండగ వాతావరణంలో గోరంటాకును పెట్టుకుంటున్నారు. ఎరపెక్కిన అరచేతులు చూసుకుని మురిసిపోతున్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని కరీంనగర్, వినాయక నగర్కు చెందిన మహిళలు గోరంట పండుగ చేసుకుంటున్నారు. అతివలంతా ఒక్క చోట చేరి తొలుత గౌరమ్మను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరంటాకును రుబ్బి ఒకరికొకరు పెట్టుకున్నారు. ఎర్రబడ్డ చేతులను చూసి మురిసిపై ఆటపాటలతో సందడి చేశారు. భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయంటారు శ్రీవాణి. మహిళలు గోరంటాకు పెట్టుకోవడం వెనుక అదే ప్రయోజనం ఉందంటారు. ఎండాకాలం తర్వాత వానాకాలం రావడం, వాతావరణంలో మార్పులతో పాటు వర్షాలతో సూక్ష్మజీవులు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మహిళలు సైతం నీటితోనే ఎక్కువగా పనిచేస్తుంటారని, దీంతో వాళ్ళు చేతులు, కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉండి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. ఇలాంటి సమయంలో గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెప్తుందంటున్నారు. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుందంటున్నారు నిత్య. ఇలా గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. అందుకే ఆషాఢ మాసంలో ప్రతి ఆడబిడ్డ గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారంటున్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, లక్ష్మి, కాలనీ మహిళలు పాల్గొన్నారు. జీవీబీఎల్ గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజిస్లివ్ కపిల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరంటాకు సందడి కార్యక్రమాన్ని కరీంనగర్లోని వైశ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీబీఎల్ కుటుంబ సభ్యులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆటల పోటీలను నిర్వహించారు. వీల్ చైర్ లాంటి ఆటలను వినూత్నంగా జంటలతో నిర్వహించారు. జీవీబీఆర్ కుటుంబ సభ్యులు ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంధి శ్రీనివాస్, సభ్యులు రాజమల్ల ప్రసాద్, కొండూరు వేణుగోపాల్, వేణుమాధవ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆషాఢ మాసం గోరింటాకు సందడి మా జీవీఎల్ మహారాణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాము. సో ఈ కల్చరల్ ప్రోగ్రామ్కి అందరు వచ్చిండ్రు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో పాటుగా, ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా అందరూ సందడిగా జరుపుకోవడానికి ఈ ప్రోగ్రాం ఆలోచించాను. మా జీవీబీఎల్ అనేది గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్. సో అనేది ఒక బిజినెస్ నెట్వర్క్ అండి. ఇది 2022 సంవత్సరంలో స్థాపించబడింది. జీవీబీఎల్ కపిల అనేది 2023 సంవత్సరంలో లాస్ట్ జనవరి వీ కన్వెన్షన్లో అట్టహాసంగా ప్రారంభింపబడింది. సో దానికి అందరూ వచ్చి ఆశీర్వదించినారు. చాలా బాగా జరుగుతుంది. సో బిజినెస్ ఎన్హాన్స్మెంట్ కోసము, బిజినెస్ డెవలప్మెంట్ కోసము, అందరి కోసం అని చెప్పేసి ఇది స్థాపించబడింది. సో అందరూ ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఫ్యామిలీ బాండింగ్ అందరికీ పెరుగుతుంది. సో ఆషాఢ మాసంలో అందరు కలుస్తున్నారు. ఇలానే గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటాము. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ కన్వీనర్గా కరీంనగర్కు చెందిన న్యాయవాది ఒంటెల రత్నాకర్ నియమితులు కావడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో కాపువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపువాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మరాతి రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరై ఒంటెల రత్నాకర్తో పాటు వివిధ పదవులకు ఎంపికైన మరో 4 ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, సెల్ ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం దక్కేలా సంఘం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులానికి చెందిన న్యాయవాదులను లీగల్ సెల్ ద్వారా సంఘంలో శాశ్వత సభ్యులుగా చేర్పించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో చేర్పించడం ద్వారా రాష్ట్రంలో మున్నూరు కాపు సంఖ్యాబలం స్పష్టంగా తెలియజేసేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు రత్నాకర్ ఒక ప్రకటన చేస్తూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని పేర్కొన్నారు.
ఈరోజు మా మున్నూరు కాపు సంఘము కాపువాడ కార్యాలయంలో మా కుల సోదరులు కొందరు ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైన సందర్భాన 5గురికి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఒంటెల రత్నాకర్ గారు మా మున్నూరు కాపు సంఘము రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్గా ఎన్నికైండు. మరియు సాధవేని మధుసూదన్ గారు కామధేను డైరెక్టర్గా, దుగ్గు మహేందర్ గారు మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కన్వీనర్గా ఎన్నికైండు. ఈ బట్టు వినోద్ గారు లయన్స్ క్లబ్ ట్రెజరర్గా ఎన్నికైనందుకు, మరియు కచ్చకల రాజేంద్ర ప్రసాద్ వాటర్ సప్లై దానికి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారిని సన్మానించుకోవడం జరిగింది. మా సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సంఘానికి వారి సేవలు అవసరం కాబట్టి వారి సేవలు మాకు చేయాలని కోరుకుంటూ జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వి కన్వెన్షన్ నందు జ్యోతినగర్ సకుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవాహిక జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న దంపతులకు సన్మానాన్ని నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ అధ్యక్షులు సూరా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సభ్యుల సహకారంతో చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బీద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ వితరణ, మెరిట్ అవార్డ్స్, ప్రజలకు హెల్త్ క్యాంపులు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిణయం చేసుకుని 50 వసంతాలు పూర్తయిన జంటలకి 18 జంటలకు ఆత్మీయ సన్మాన ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆశీర్వచన కార్యక్రమం ద్వారా అందరిలో ఒక వివాహ వయస్సు అనేది సర్టెన్గా ఉండాలి అనే ఉద్దేశాన్ని అందరికీ తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పలు సామాజిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా రకరకాల సామాజిక కార్యక్రమాలు, మజ్జిగ వితరణ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, తర్వాత విద్యార్థులకు నోటు పుస్తకాల బహుమతి కానివ్వండి, రకరకాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా అనాథలకి, వారికి తర్వాత అవసరం ఉన్న వారికి కూడా కార్యక్రమాలు నిర్వహించి అందజేయడానికి మా సభ్యులందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ పండగ సంబరమవుతుంది. డప్పు చప్పుళ్లతో హుషారెత్తించే పాట అవుతుంది. భక్తి పారవస్యంతో పోతరాజు నృత్యమవుతుంది. స్త్రీమూర్తుల నుదుట కుంకుమై చెంపలకు పసుపు అవుతుంది. వేపాకు తోరణమై ఇంట్లో సందడవుతుంది. రోజు రోజుకు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న వేళ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ఆషాఢ మేఘం ఆనందరాగమై తొలకలు పులకరిస్తే పొడిమి తల్లి పులకరిస్తుంది. ఇందుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణమంటూ అమ్మలగన్న అమ్మలకు తెలంగాణ పడుచులు బోనాలను సమర్పించి భక్తితో పూజించి మొక్కులు చెల్లిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలని వేడుకుంటారు. ఆకాశమంత ఆషాఢ మేఘమై చిరుచల్లులు కురుస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్లకు బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల జాతర అంబరాన్నంటింది. పల్లె పట్టణం తేడా లేకుండా మహిళలు అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. మొక్కులు చెల్లించడంతో ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. కరీంనగర్ 37వ డివిజన్ రామ్నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. 37 మరియు 55వ డివిజన్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళా తల్లులందరూ ఇలా అందరి వాడ, ఈ ప్రజలు, ఈ పట్టణం, ఈ నగరం, జిల్లా, రాష్ట్రమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మున్నూరు కాపు సంక్షేమ సంఘం మహిళా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున బోనం ఎత్తుకొని పాల్గొనడం జరిగింది. ఆ అమ్మవారి దయ వల్ల మా కుటుంబాలు, మాతో పాటు ఈ డివిజన్ కుటుంబాలు కానీ, పట్టణ కుటుంబాలు, నగర, జిల్లా, రాష్ట్ర కుటుంబాలంతా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఒక భక్తి శ్రద్ధలతో మరి ఇలా పోచమ్మ తల్లి బోనాల్లో పాల్గొనడం జరిగింది. కరీంనగర్ 24వ డివిజన్లోని ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మరి దర్శించుకొని వారి అనుగ్రహం పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నగరంలో ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి చోట కూడా నగరపాలక సంస్థ పక్షాన అన్ని రకాలుగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా, మరి వర్షం పడ్డా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుకొని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించుకునేందుకు కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఈ ఆదివారం చివరి ఆదివారం కాబట్టి ఈరోజు కూడా నగరంలో చాలా చోట్ల బోనాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేసుకొని భక్తులు మరి అమ్మవారి దీవెనతోటి చల్లగా ఉండాలి. కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కరీంనగర్ 15వ డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొట్టె మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు నిర్వహిస్తామని, ఇంటింటికి బోనం ఎత్తుకొని ఆటపాటలతో అమ్మవారికి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తామన్నారు. 15వ డివిజన్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం ఆ పోచమ్మ దయ వల్ల మేము భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు సమర్పించుకుంటున్నాము. ఆ తల్లి దయ వల్ల మేము ఆయురాగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు మాకు ఉండాలని. కరీంనగర్ 17వ డివిజన్లో పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుల మధ్య మహిళలు ఇంటికో బోనమెత్తుకొని శోభయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు. పిల్లా జల్లను సల్లంగా చూడు తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి, ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు. కాలనీ చాలా అభివృద్ధి చేసినాము. 70 to 80% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు సీసీ రోడ్, 1 కిలోమీటర్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది. అదే కాకుండా కూడా మొత్తం విద్యానగర్కి మన అర్బన్ హెల్త్ సెంటర్ మాకు రెంట్ దాంట్లోనే ఉంటుండే. ఆ విషయంలో ఒక 10 గుంటల ల్యాండ్లో, ఇది సాలంపుర దగ్గర ఉన్న 10 గుంటల ల్యాండ్లో కూడా అది శాంక్షన్ చేయడం జరిగింది. అది ఒక 1 మంత్లో అది కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి ₹1.5 కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇంకొక 2.5 కోట్లు తీసుకొచ్చి మిగతా పనులు ఏవైతే డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అవి తప్పనిసరి నా పీరియడ్లో ఇంకొక 6 నెలలు ఉంది. ఆ 6 నెలల లోపల ఇది కంప్లీట్ చేస్తా అని. కరీంనగర్ వింధ్యా వ్యాలీ పాఠశాలలో పోచమ్మ బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తుకొని అమ్మవారు పులి వేషధారణతో, పోతరాజుల వేషధారణతో ఊరేగింపుగా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పెద్ద ర్యాలీని నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మి ప్రకాశ్రావు పోచమ్మ తల్లికి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయునులు, విద్యార్థినీలు బోనాలను ఎత్తుకొని సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ పండుగ ఈరోజు ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వస్తుంది. అంటువ్యాధులు, వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు పెట్టుకోవడానికి, వాటిని మనము సాల్వ్ చేయడానికి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పండుగ మన స్కూల్లో చాలా ఘనంగా జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఈ విధంగా తయారు చేసి పంపించినందుకు చాలా సంతోషిస్తున్నాము. కరీంనగర్ రామచంద్రపూర్ కాలనీలో అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుల మధ్య మహిళలు ఇంటికో బోనం ఎత్తుకొని శోభయాత్రగా తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు.
అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అనేది, బోనం సమర్పించడం అనేది అనాదిగా వస్తుంది. మన పూర్వీకులందరూ కూడా ఈ బోనాల సంస్కృతిని మనకు అందజేయడం జరిగింది. అలాగే మనము ఈ సంస్కృతిని మన భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగని మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారిక పండుగగా ప్రకటించడం జరిగింది. మన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పండుగ చేసినా, శుభకార్యం చేసినా ఫస్ట్ మన పోచమ్మ తల్లికి మొక్కుల తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తాం. ఈ పోచమ్మ తల్లి మనకు అన్ని శుభాలు ఇస్తుంది. ఈ రామచంద్రపూర్ కాలనీ నుంచి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క బోనాల పండుగను ఘనంగా చిన్న పెద్ద తేడా లేకుండా, కులము తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో పోచమ్మ బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తుకొని పోతరాజుల వేషధరణతో ఊరేగింపుగా డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పెద్ద ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు బోనాలని ఎత్తుకొని సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి మైసమ్మకి ప్రతి ఏటా ఇక్కడ బోనాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వివేకానంద విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి విద్యను వారు అభ్యసించాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏటా ఈ పోషమ్మను కొలుచుకోవడం జరుగుతూ ఉన్నది. గత 38 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి 1వ వార్డు విశ్వబ్రహ్మణ కులస్థల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా కొనసాగాయి. మహిళలు ఇంటికో బోనాన్ని ఎత్తుకొని డప్పు చప్పుళ్లు, బైండ్ల కళాకారుల నృత్యాల మధ్య ఆలయానికి బయలుదేరి వచ్చారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పోచమ్మ తల్లి ఆశీర్వాదం, వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బోనాలు నైవేద్యాన్ని సమర్పించామన్నారు. విశ్వబ్రహ్మణ కులస్తులు ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ బోనాల కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం ఇందుర్తి గ్రామ అధ్యక్షుడు చేల్పూరి విష్ణుమాచారి, ప్రధాన కార్యదర్శి మంతెన సాంబమూర్తి, ఉపాధ్యక్షుడు శ్రీరాముల సత్యయ్య, కోశాధికారి చేల్పూరి శంకరాచారి, మామిడాల సాంబమూర్తి, శ్రీరాముల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందుర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు డప్పు చప్పుళ్ల మధ్య మరియు బైళ్లవారి ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మేమందరం కూడా పాడి పంటలతో, ఇందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వానలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరియు వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు మంచి పాడి పంటలతో, అంత పిల్ల పాపలతో ఇందుర్తి గ్రామం మంచి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని, మరియు పాడి పంటలు అన్ని సమృద్ధిగా జరగాలని, గ్రామం మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంది మేడారం పంప్ హౌస్ కు మొదలైన వాటర్ లిఫ్టింగ్. 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్ల వాటర్ ను లిఫ్ట్ చేస్తున్న అధికారులు. ఎల్లంపల్లి నీటితో జలకళను సంతరించుకోనున్న ఎంఎండి, ఎల్ఎండి. సింగరేణి కార్మికులను కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు. ఓసీపీ 2 సైడ్ వాల్ ప్రమాదం మరవక ముందే 2వ ఇంక్లైన్ లో రూఫ్ వాల్, 3 కార్మికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి. సింగరేణి యాజమాన్యం తీరుపై మండిపాటు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు. బోనమెత్తిన కరీంనగర్. బోనమెత్తుకొని అమ్మవార్లకు సమర్పించిన ఆడపడుచులు. చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కుల చెల్లింపు. శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలోని కూలిపోతున్న ఇందిరమ్మ ఇండ్లు. ఇదే అదునుగా ఇళ్ల స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులో చిగురిస్తున్న ఆశలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.